Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents, I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి NEET 2026 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులకు సంబంధించి నీట్ 2026కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కొద్దిమంది స్టూడెంట్స్ డౌట్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ 1 or 2 మార్క్స్ తోటి మిస్ అయ్యి లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా ఈ ఇయర్ ఎలా వస్తుంది సార్ పేపర్ ఎలా వస్తుంది 2025 టఫ్ అని చెప్పారు, చాలా టఫ్ అని చెప్పారు కదా. ఈ ఇయర్ పేపర్ ఎలా వస్తుంది అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిన తర్వాత మీ యొక్క బెస్ట్ స్ట్రాటజీ ఇప్పటి నుండి ఎలా ప్రాక్టీస్ చేస్తే మీరు టాప్ కాలేజీలో మెడికల్ MBBS చేయొచ్చు అనే పాయింట్స్ కొన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను. సో లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ వీడియో వచ్చేసి నీట్కి సంబంధించి 2026 నీట్ ఎగ్జామ్ వచ్చేసి టఫ్ ఇస్తారు. టఫ్ అంటే బిహైండ్ ది NCERT ఇస్తారా సార్ అంటే ఇప్పుడు మేము చదివే వాటి నుండి ఇవ్వరా, ఏదో వేరే నుండి ఇస్తారా అని అనుకోకండి. ఇక్కడ టఫ్ అంటే లెందీ పేపర్ వస్తుంది. మీకు ఎలా తెలుసు సార్ 2026 పేపర్ మీకు ఆల్రెడీ ముందే వచ్చిందా అని అనుకోకండి. JEE మెయిన్స్ ఆల్రెడీ జనవరి సెషన్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 10 పేపర్స్ చూశాను. ఫిజిక్స్ కెమిస్ట్రీ NCERT లెవెల్ JEE మెయిన్స్ ఆల్మోస్ట్ నీట్ JEE మెయిన్స్ ఒకే రకంగా ఉంటుంది. కొన్ని బిట్స్ JEE మెయిన్స్లో కొంచెం టఫ్ ఇస్తారు. నీట్లోనేమో టైం ఫ్యాక్టర్ చాలా డేంజర్, JEE మెయిన్స్లో కొంచెం కొన్ని క్వశ్చన్స్ డెప్త్ ఉంటుంది. అయితే NTA బోత్ కండక్ట్ చేసేది NTA మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఎప్పుడు 2 years బ్యాక్. ఈసారి నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కదా. సో ఇది ఏం చేస్తుంది అంటే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది. ఈసారి JEE మెయిన్స్లో కెమిస్ట్రీని కూడా లెందీ ఇచ్చారు. ఏ పేపర్ కూడా ఈజీ ఇవ్వలేరు అనమాట. అలా ఇలా ఇచ్చినప్పుడు ఏ కంప్లైంట్స్ ఏ ఇష్యూస్ ఉండవు. NTAకి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసినప్పుడు ఏ ఇష్యూస్ ఉండవు. కాకుండా 2024 ఆ టైంలో వెరీ ఈజీగా 720కి డబల్ డిజిట్ నెంబర్ స్టూడెంట్స్కి వచ్చేసరికి విపరీతమైన విమర్శలు రావడం వల్ల అది ఖచ్చితంగా చేంజ్ చేసింది ఎగ్జామ్ ఇవ్వడం. సో ఈసారి లెందీ పేపర్సే వస్తాయి. అంటే NCERTయే కాకపోతే మీ టైం కిల్ చేసి ఎక్కువ టైం పట్టేలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు. అందుకే చూడండి మీ కాలేజీలలో శ్రీ చైతన్య తీసుకోండి, నారాయణ తీసుకోండి, ఆకాశ్, అల్లెన్ ఏదన్నా తీసుకోండి, కాలేజ్ ఎగ్జామ్స్ కూడా టఫ్గానే ఇస్తున్నారు పేపర్స్. ఇవి లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది సార్ లాస్ట్ ఇయర్ నేను ఇక్కడే కోచింగ్ తీసుకున్నా బట్ అప్పుడు కొంచెం ఈజీ పేపర్లు ఉండి ఇప్పుడు టఫ్ ఇస్తున్నారు ఎందుకు అని. ఎందుకంటే ఫైనల్ నీట్ కూడా అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో దీనికి నా వైపు నుండి కొన్ని ఇంపార్టెంట్ సలహాలు ఇస్తాను, సజెషన్స్. చూడండి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ ఇంతకీ అంటే ఫిబ్రవరిలో వస్తుంది. లాస్ట్ ఇయర్ February 7th ఉంది కదా, ఈ 7th ఇచ్చారు. ఈ ఇయర్ కూడా అంతే. వితిన్ నాకు తెలిసి ఒక 10 days లోపల నోటిఫికేషన్ ఇస్తారు అప్లికేషన్స్కి. సో ఇది NTA టార్గెట్ రివెంజ్ అండ్ హెల్ప్ టు ది హార్డ్ వర్కర్ స్టూడెంట్స్కి. NTA పేపర్ ఇప్పుడు ఎలా అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఈక్వల్ ప్రయారిటీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఈక్వల్గా చదువుతారో వాళ్ళు సేఫ్ అనమాట. సో ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ పేపరే ఇస్తుంది ఈసారి NTA. నెక్స్ట్ టఫ్ అంటే ఏంటంటే టైం కిల్లింగ్, లెందీ పేపర్, స్టేట్మెంట్స్, మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనమాట. ఈసారి JEE మెయిన్స్ కెమిస్ట్రీలో అలానే ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనార్గానిక్ మనం ఏమనుకుంటాం, కెమిస్ట్రీ ఈజీ అనుకుంటాం. కానీ ఇనార్గానిక్లో ఆ బేసిసిటీ ఆర్డర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటారు. ఒక ఆప్షన్ ఏమో బేసిసిటీ ఆర్డర్, ఒక ఆప్షన్ ఏమో ఎసిడిటీ ఆర్డర్, ఒక ఆప్షన్ ఏమో స్టెబిలిటీ, ఇంకొక ఆప్షన్ ఏమో విచ్ డైపోల్ మూమెంట్ ఇచ్చారు అనుకోండి. ఆ క్వశ్చన్ 4కి ఈక్వల్ కదా, 4 క్వశ్చన్స్కి ఈక్వల్ కదా. అలా లెందీగా మల్టిపుల్ స్టేట్మెంట్స్ చూడండి. డైపోల్ మూమెంట్ ఎక్కడ, ఎసిడిటీ ఎక్కడ, డిఫరెంట్ లింక్ పెట్టి ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్స్కి ఆ ఒక్క క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 4 క్వశ్చన్స్ కదా. అంటే 30 seconds ఆర్ 1 minute కంప్లీట్ కావాల్సిన క్వశ్చన్ 2 minutes పడుతుంది అలా అనమాట. అంతేగాని NCERT దాటైతే ఇవ్వరు. అక్కడ ఏమనిపిస్తుంది ఇక స్టూడెంట్స్కి లెందీగా ఈ క్వశ్చన్స్ ఎక్కువ టైంలో తక్కువ క్వశ్చన్స్ చూసేసరికి టఫ్ ఇచ్చారు, లెందీ ఇచ్చారని చెప్తారనమాట స్టూడెంట్స్. సో దీనికి సొల్యూషన్ ఏంటో కూడా నేను చెప్తాను మీకు. హియర్ బిగ్ ప్రాబ్లమ్ యూ విల్ మ్యాక్సిమం టైం. మెయిన్గా 2025 కూడా ఇదే జరిగింది. ఏం జరిగింది అంటే అప్పుడు మీకు ఏం చేస్తారు నీట్ స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీకే 2.5 గంటలు ఇచ్చేస్తారు. ఉన్నదే 3 గంటలు, 180 minutes, 180 questions కదా. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీకే మ్యాక్సిమం టైం ఇచ్చేసరికి ఫిజిక్స్కి వచ్చేసరికి నో టైం. ఇంకా 15 minutes 20 minutes వచ్చి ఫిజిక్స్ ఎన్ని బిట్స్ పెట్టామంటే 8 బిట్స్ పెట్టాను సార్,
9 బిట్స్ పెట్టాను, 15 బిట్స్ పెట్టాను, నాకు నెగిటివ్ కదా. పోనీ మొత్తం బబుల్ చేద్దామన్నా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇది చాలా పెద్ద సమస్య అనమాట. దీనికి ప్రాక్టీస్ ఇప్పటి నుంచే చేయండి మై డియర్ స్టూడెంట్స్. మీ కాలేజీలల్లో ఎగ్జామ్స్ పెడుతుంటారు కదా, ఇదే నా ఫైనల్ నీట్ అనుకొని ప్రాక్టీస్ చేయండి ఆ ఎగ్జామ్ పేపర్ని. ఫిజిక్స్కి ఎంత టైం దొరుకుతుంది, ఎలాగూ ఖచ్చితంగా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఫస్ట్ కంప్లీట్ చేస్తారు. ఫిజిక్స్ లాస్ట్కు నాకు తెలిసి ఒక 1 to 5% స్టూడెంట్స్ ఫస్ట్ ఫిజిక్స్ స్టార్ట్ చేస్తారు. ఇక వాళ్ళకి ఫిజిక్స్ అంటే ఫ్యాషనేట్ ఉంటేనే తప్ప, లేదంటే 95% నీట్ ఆస్పిరెంట్స్ బయో, కెమిస్ట్రీ, ఫిజిక్సే చేస్తారు. ఎందుకంటే ఫిజిక్స్కి టైం టేకింగ్ కదా, పెన్ను పెట్టి ఆన్సర్ చేస్తే వచ్చేటి ఇది కదా. ఇవైతే చూసి ఫ్యాక్ట్స్ బేస్డ్ కాబట్టి టక్ ఆన్సర్ చేస్తారు, కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్ట్స్ బేస్డ్ అలా. సో అందుకని మీరు ఎగ్జామ్లో, కాలేజ్ పెట్టే ఎగ్జామ్లోనే బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మీకు ఓఎంఆర్ బబ్లింగ్ కూడా ఉంటుంది, దానికి కూడా టైం ఇవ్వాల్సి వస్తుంది. సో మీకున్న టైం అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute రాదు, ఇంకా తక్కువ వస్తుంది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ కాలేజ్ ఎగ్జామ్స్. కాలేజ్ ఎగ్జామ్ని నీట్ ఎగ్జామ్ అనుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఫైనల్ నీట్ అనేది ప్రాక్టీస్ ఎగ్జామ్ అయిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, కాలేజ్లో పెట్టే ఎగ్జామ్స్ కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇన్స్టిట్యూషన్స్ ఏసీస్ అని, కంఫర్ట్ బెంచెస్ అన్నీ కరెక్ట్ ఉంటాయి, ఏ ఇబ్బంది ఉంటుంది. ఇన్విజిలేటర్ కూడా ఒక 5 minutes టైం ఏంటంటే ఇస్తారు, మీకు పెద్ద టెన్షన్ లేకుండా రాస్తారు. కానీ ఫైనల్ నీట్ వచ్చేసరికి మీకు ఏ కాలేజ్ పడుతుందో, ఏ సెంటర్ పడుతుందో, అక్కడ బెంచ్ బాగుందా లేదా, ఫ్యాన్ ఉందా లేదా, కంజెస్టెడ్ ఉంటుంది, ఇన్విజిలేటర్ డిస్టర్బ్ చేస్తారు, 10 minutes ఎక్స్ట్రా, మినిమం 10 minutes ఎక్స్ట్రా వేస్ట్ అయిపోతుంది. సో మీకు 3 hours టైం కాదు, 2 hours 40 minutes అనుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఫైనల్ నీట్లో ఈజీ అవుతుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్, టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ ఓన్లీ విల్ క్యాచ్ ద లాజిక్. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. మీ కాలేజీలో పెట్టే ప్రతి ఎగ్జామ్ని టైం మేనేజ్ చేస్తూ ఎగ్జామ్ రాస్తేనే మీకు ఫైనల్ నీట్లో సక్సెస్ అవుతారు. సో బెస్ట్ స్ట్రాటజీ అనేది హౌ టు స్టడీ, దానికోసం నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. డైలీ 4 subjects ఖచ్చితంగా చదవాలి. డైలీ 4, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈక్వల్ టైం ఇవ్వాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఒక్క క్వశ్చన్కి 4 మార్కులు. అది ఫిజిక్స్ అయితేంది, కెమిస్ట్రీ అయితేంది, బాటనీ అయితేంది, జువాలజీ అయితేంది. ఫిజిక్స్ టఫ్ కదా అని ఒక్క క్వశ్చన్కి 8 mark అయితే ఇవ్వట్లేదు కదా. సో అందుకే ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి అంటే, ఒక ప్లాన్ చెప్తున్నాను నా వైపు నుండి, బెస్ట్గా ద సక్సెస్ఫుల్ స్టూడెంట్ యొక్క ప్లాన్ చెప్తున్నాను. సిలబస్ కంప్లీట్ అయింది కదా ఆల్మోస్ట్. ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితే సిలబస్ కంప్లీట్ అయింది. లాంగ్ టర్మ్కి స్టార్టింగ్ అయిన బ్యాచెస్ కంప్లీట్ అయింది. నాకు తెలిసి లాస్ట్ లాంగ్ టర్మ్ బ్యాచ్లకి ఇంకొక 15 రోజులు కంప్లీట్ అయిపోతుంది మొత్తం. సో 10 to 12 hours దొరికింది అనుకోండి మీకు. సో ఒక సబ్జెక్ట్కి 3.5 to 4 hours, బయోకి 3.5 to 4 hours ఇంక్లూడింగ్ బాటనీ, జువాలజీ. ఎందుకంటే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. ఎన్సీఆర్టీ తక్కువ టాపిక్స్ ఉంటాయి కాబట్టి. ఫిజిక్స్కి 3 to 4 hours, కెమిస్ట్రీ కూడా 3 to 4 hours ఇవ్వండి. అంటే బయోకి 3 to 4 hours, ఫిజిక్స్ 3 to 4 hours, కెమిస్ట్రీ 3 to 4 hours. మీకు కంఫర్ట్ అయ్యి కన్వీనియంట్ ఉంటే ఫాలో అవ్వండి, లాస్ట్ వరకు వినండి, మీకు అర్థమవుతుంది. సో బయో 1.5 hour థియరీ చదవండి, కాన్సెప్ట్ ఫాస్ట్గా కాన్సెప్ట్ చదవండి. నెక్స్ట్ 1.5 to 2 hours క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది నేను ఆల్ ఇండియా ర్యాంకర్ టైం టేబుల్ చెప్తున్నాను. నేను ఇదేదో నాకు తోచింది ఏది తోస్తే అది చెప్పట్లేదు. ఆల్ ఇండియా ర్యాంకర్, ఎయిమ్స్, ఢిల్లీ, జిప్మర్, ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ యొక్క స్కెడ్యూల్ చెప్తున్నా. వాళ్ళు ఏం చేసేది అంటే 1.5 hour థియరీ చదివేది. ఒక చాప్టర్ సెలెక్ట్ చేసుకునేది, వాళ్ళు ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని 1.5 hours చదివి రిమైనింగ్ 1.5 hour క్వశ్చన్ చేసేది. నెక్స్ట్ ఇలానే ఫిజిక్స్ కూడా 1.5 hour to 2 hour కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అయ్యేది, కాన్సెప్ట్ చదివి నెక్స్ట్ 1.5 hour to 2 hours క్వశ్చన్స్ చేసేది. మినిమం 40-50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేది. కెమిస్ట్రీ కూడా 3 to 4 hours ఉంటే 1.5 hour to 2 hours కాన్సెప్ట్ చదివేది, క్వశ్చన్ చేసేది. కానీ ఇది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. అంటే సక్సెస్ఫుల్ స్టూడెంట్ గురించి చెప్తున్నాయి. బాగా కష్టపడి ప్రాపర్ వేలో స్టూడెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ అప్పుడే. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారు, 3 రోజులు కాన్సెప్ట్ చదువుతారు, 4th day క్వశ్చన్స్ చూస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇంపాసిబుల్. క్వశ్చన్ సపరేట్, కాన్సెప్ట్ సపరేట్ చేయకండి. కాన్సెప్ట్ చదివేటప్పుడు కొంత నేర్చుకుంటారు, క్వశ్చన్స్ చేసేటప్పుడు కొంత నేర్చుకుంటారు. అంతేగాని కాన్సెప్ట్ మొత్తం అయిపోయినాక క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి సగం టైం వేస్ట్ అయిపోతుంది. సో ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. సో ఈ క్వశ్చన్స్ ఏం చేయాలి సార్? మీరు అవి చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్స్ ఏం చేయాలి? మార్కెట్లో thousands of క్వశ్చన్స్ ఉన్నాయంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మ్యాండేటరీ. ఆ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్, బ్యాక్ సైడ్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ. యువర్ కాలేజ్ గ్రాండ్ టెస్ట్, మీ కాలేజ్ గ్రాండ్ టెస్ట్. ఎందుకంటే నవేడేస్ ఏ కాలేజ్ అయినా సరే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఫైనల్ నీట్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి కాలేజ్ గ్రాండ్ టెస్ట్ అంతే. ఇక మార్కెట్లో దొరికి వేరే బుక్ దగ్గరికి వెళ్ళకండి. సార్ నాది చైతన్య అయిపోయింది, నేను నా నారాయణ బుక్స్ ప్రాక్టీస్ చేయాలన్నా, నాది ఆకాశ్ అయిపోయింది, అలైన్ ప్రాక్టీస్ చేయాలన్నా అనుకోకండి.
5 బుక్కులు ఒక్కసారి చదవడం కన్నా ఒక్క బుక్ను 5 సార్లు చదివితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. 100% మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని నాది ఇది చైతన్యది అయిపోయింది, ఇప్పుడు నేను నారాయణది ఆన్లైన్లో నేను ఆ ఎగ్జామ్ సిరీస్ తీసుకుంటున్నా, వేదాంతులు అది తీసుకుంటున్నా, అనాకాడమీలో ఇది తీసుకుంటున్నా అని చెప్పేసి అన్నీ ఒక్కొక్కసారి టచ్ చేస్తే ఏది గుర్తుండదు. ఒకే దాని మీద 5 సార్లు రివైజ్ చేయండి. ఎగ్జామ్లో మిమ్మల్ని ఎవరు ఆపరు, మీకు బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నా. టాపర్స్ ఎవ్వరు మల్టిపుల్గా కన్ఫ్యూజ్ చేసుకోరు. ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ 10 బుక్కులు చదివారండి. చదివేది ఎన్సీఆర్టీ. వాళ్ళు ఏ కాలేజీ ఉంటే ఆ కాలేజ్ బుక్కులు మాత్రమే చదువుతారు. నేను అడిగిన, అదేంటి ఒకటే బుక్ చదువుతున్నావు, వేరేది ఏమన్నా తీసుకోవట్లేదంటే, నాకు ఇది చదవడానికి టైం సరిపోతలేదు సార్, నాది ఇదే 3 సార్లే రివిజన్ అయింది సార్, నాది ఇంకొక 2 టైమ్స్ రివిజన్ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, వితౌట్ రివిజన్ నేను వేరే దానికో యూజ్ ఉండదు కదా. అంత క్లారిటీ ఉంటుంది చిన్న ఇంటర్మీడియట్ పిల్లలకి. కానీ ఇక కొద్దిమంది ఇంటర్ సెకండ్ ఇయర్ లాంగ్ టర్మ్ వాళ్ళు అయితే వాళ్ళు ఇక సైంటిస్ట్ లాగా బిహేవ్ చేస్తారు. ఆకాశ అయిపోయింది, ఇప్పుడు ఆన్లైన్ సిరీస్, అనాకాడమీ సిరీస్, ఫిజిక్స్ వాళ్ళు ఇలా సిరీస్ల మీద సిరీస్లు తీసుకొని ఏది సరిగ్గా రాయకుండా ఫైనల్గా 390, 400 దగ్గరకు వచ్చి ఇంకొక 5 మార్కులు వస్తే సీట్ వస్తుండే సార్, అనవసరంగా మిస్ అయిపోయింది, ఇప్పుడు నేను మళ్ళీ థర్డ్ డ్రాప్ తీసుకుంటాను, ఇలా ఏమంటారు ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడ్డ స్టూడెంట్స్ ఉన్నారు. మై డియర్ స్టూడెంట్స్, అందుకే జాగ్రత్తగా ఒకే మెటీరియల్ని 10 సార్లు రివైజ్ చేయండి వీలైతే, మిమ్మల్ని ఎవరు ఆపరు. నెక్స్ట్, ఈయన ఎగ్జామ్స్ బెస్ట్ స్ట్రాటజీ టైం మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ బయోనే స్టార్ట్ చేస్తారు. సో మీరు ఫిక్స్ చేసుకోండి, 1 అవర్లో కంప్లీట్ చేయాలన్నా 50 మినిట్స్లో కంప్లీట్ చేయాలన్నా, మీకు వచ్చినా రాకున్నా, మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్. బాటనీ జువాలజీ 90 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ 90 క్వశ్చన్స్ని 1 అవర్ 50 మినిట్స్ ముందే డిసైడ్ అవ్వండి, ఆ టైంలోనే కంప్లీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 45 మినిట్సా 40 మినిట్సా, దానికి స్టిక్ అనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్కి మాత్రం 1 అవర్ ఇవ్వాల్సిందే. ఫిజిక్స్కి 1 అవర్ ఇస్తేనే మీరు ఎంతో 30 బిట్స్ అన్న పెట్టగలుగుతారు. మీ యావరేజ్గా హార్డ్ వర్క్ అంటే బాగా హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్కి చెప్తున్నా. ఇంకా అల్టిమేట్గా మీరు హై స్పీడ్లో ప్రాక్టీస్ చేస్తేనేమో 1 అవర్లో మొత్తం 45 మినిట్స్ 50 మినిట్స్ కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ఫిజిక్స్కి మాత్రం 1 అవర్ అని పెట్టుకోండి స్పేర్, 1 అవర్ టు 1 అవర్ 15 మినిట్స్ ఇలా ప్రాక్టీస్ చేయండి మీ కాలేజ్ పెట్టే ఎగ్జామ్స్లలో. అప్పుడు ఫైనల్ నీట్ కూడా ఇది అలవాటు అయిపోతుంది, హ్యాబిచ్యూట్ అయిపోతుంది అనమాట. ఎలా అంటే బయో అనేది 45-50 మినిట్స్ ఆర్ 1 అవర్లో కంప్లీట్ చేస్తారు, కెమిస్ట్రీ 40 మినిట్స్లో కంప్లీట్ చేస్తారు, నెక్స్ట్ రిమైనింగ్ టైం ఫిజిక్స్కి ఇస్తారు. బయటికి వచ్చి నాకు టైం సరిపోలేదు అనే వర్డ్ మాత్రం ఇవ్వరు. ఇది మీరు ఫాలో అవుతాయి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్, ఈయన ఎగ్జామ్ సార్ 180 క్వశ్చన్స్ ఉంటాయి కదా, నేను ఎలా మూవ్ కావాలి సార్ అంటే, ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్స్నే, అంటే మీకు వచ్చే క్వశ్చన్స్ని ఫస్ట్ సాల్వ్ చేయండి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చే క్వశ్చన్స్ని, టైం తక్కువ తీసుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేయండి అన్నింటిలా. అప్పుడు యూ విల్ బీ ఇన్ సేఫ్ జోన్. మీరు బాగా కష్టపడితే గౌట్ కాలేజ్లో సీట్ వస్తుంది మినిమంగా. దాని తర్వాత లేదు సార్ నాకు గౌట్ కాలేజ్ కాదు, నాకు ఎయిమ్స్ కావాలి, జిప్మర్ కావాలి అనుకుంటే నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి సీరియస్గా. ఓకే, డైలీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫార్ములాస్ రివైజ్ చేయండి ఒక 1/2 అవర్ పెట్టుకొని. నెక్స్ట్ కాలేజ్ ఎగ్జామ్స్ వెరీ ఇంపార్టెంట్, ఎర్రర్ నోట్స్ రాసుకోండి. కాలేజ్ ఎగ్జామ్స్లో మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయని ఫ్యాకల్టీ తోటి డిస్కస్ చేయండి. కాలేజ్ ఎగ్జామ్స్ కోర్సు మీకు ఎంత వస్తుందో, కాలేజ్లో సార్ నేను ఇక్కడ శ్రీ చైతన్య గోశాలైట్ ఇక్కడ క్యాంపస్లో ఉన్నా, లేదంటే మాదాపూర్ శ్రీ చైతన్యలో ఉన్న, కొత్తపేట నారాయణ లేదా తిరుమలగిరి ఆకాశ్లో ఉన్నా, ఇలా ఆన్లైన్లో ఉన్నా అని చెప్తుంటారు కదా. ఇక్కడ నా స్కోర్ వచ్చేసి 550 వస్తుందంటే ఫైనల్ నీట్లో కూడా 550-600 వస్తుంది. అలా పెట్టుకోండి అంతే. నా కాలేజ్ ఎగ్జామ్లో 200 వస్తున్నాయంటే మాత్రం ఫైనల్ నీట్లో మీకు 500 పైన 600 పైన రావడం చాలా కష్టం మై డియర్ స్టూడెంట్స్. ఏదో మిరాకిల్ జరిగి మీరు బాగా కష్టపడితే తప్ప. సో ఇక్కడ అలర్ట్ అవ్వండి. మిస్టేక్స్ డోంట్ డూ, ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి. డైలీ కొద్దిమంది స్టూడెంట్స్, నేను ఈరోజు ఫిజిక్స్ చదువుతా, ఫిజిక్స్ మొత్తం అయిపోయినాక 2 రోజుల తర్వాత కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తా అంటే మళ్ళీ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు ఈ ఫిజిక్స్ అంతా ఎవాపరేట్ అవుతుంది, మీకేం గుర్తుండదు. ఎందుకంటే ఇవి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కావు కదా, చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఫార్ములాసే ఇంపార్టెంట్. ఇది స్పీడ్ అండ్ టెస్ట్ చేసే ఎగ్జామ్, మీ సబ్జెక్ట్ని ఇన్డెప్త్గా చెక్ చేసే ఎగ్జామ్ కాదు నీట్ అనేది. నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ మళ్ళీ డెప్త్ ఎగ్జామ్. సో డెప్త్ సబ్జెక్ట్ ఎగ్జామ్, ఇది స్పీడ్ అండ్ టెస్ట్ చేసే ఎగ్జామ్, అంటే గుర్తుపెట్టుకునే ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు డైలీ 1 సబ్జెక్ట్ చదివితే కుదరదు, డైలీ 4 సబ్జెక్ట్స్ చదవాల్సిందే. నెక్స్ట్ కాలేజ్ ఎగ్జామ్ని స్కిప్ చేస్తుంటారు కొద్దిమంది, ఎందుకంటే సార్ నా టైం టేబుల్కి ఈ కాలేజ్ ఎగ్జామ్ సూటబుల్ అవుతలేదు, అందుకని నా ఎగ్జామ్ రాయను, నా స్ట్రాటజీ నేను ఫాలో అవుతాను. నీ స్ట్రాటజీ నువ్వు ఫాలో అయితే నీకు సీట్ ఎట్లా వస్తుంది? కాలేజ్ స్ట్రాటజీ ఫాలో అయిన వాళ్ళందరూ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకరు కాలేజ్ ప్రోగ్రామ్ని ఫాలో అవుతారు. మీరు కావాలంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళని అడగండి, మీరు ఏమైనా ఇండివిజువల్ టైం టేబుల్ ఫాలో అయినారంటే లేదు నేను కాలేజీలో పెట్టే ఎగ్జామ్ని టార్గెట్ చేసిన అని చెప్తారు. సో సిలబస్ కంప్లీషన్ అనేది, సిలబస్ కంప్లీట్ కాదు కదా అంటారు, సిలబస్ కంప్లీషన్ అనేది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కూడా పాసిబుల్ కాదు. 70-80% కంప్లీట్ అవుతుంది, 100% అటెంప్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫైనల్గా ప్రిపేర్ అవ్వండి.
కాలేజ్ ఎగ్జామ్ రాయండి, ఎర్రర్ నోట్స్ రాయండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి, రివిజన్ చేయండి వాటిని. 100% యూ విల్ గెట్ సీట్ ఇన్ టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ మై డియర్ స్టూడెంట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఛానల్ని లైక్ చేయండి, ఇటువంటి అప్డేట్స్ కోసం మీకు ఇస్తాను. అండ్ మన ఛానల్లో ఫ్రీ మెంటర్షిపే ఉంటుంది. మీ కౌన్సిలింగ్ సీట్ వచ్చినంత వరకు ఎటువంటి ఛార్జ్ ఉండదు. సో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోలను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఛానల్ని లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.